హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో అన్న. ఈరోజు మన వీడియో చూసి మోటు పత్లు ఇన్ డ్రాగన్ వరల్డ్ అనమాట. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. స్టోరీలోకి అయితే తొందరగా వెళ్దాం, ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ. నేను సింపుల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అన్న. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మోటు పత్లుస్కి అయితే డ్రాగన్ వరల్డ్కి వెళ్ళాలని ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారనమాట ఒక ప్లేస్కి, అయితే డ్రాగన్స్ ఉన్న ప్లేస్కి. అక్కడికి వెళ్ళినాక అక్కడ డ్రాగన్స్ అయితే ఉంటాయి. బ్లూ డ్రాగన్స్ అండ్ బ్లాక్ డ్రాగన్స్ అని రెండు రకాల జాతులు అయితే ఉంటాయి అక్కడ. బ్లాక్ డ్రాగన్స్ అనమాట, పెద్దవాళ్ళు అన్నమాట. ఒక ఫ్రూట్ని అయితే గ్రీన్ డ్రాగన్స్కి అయితే ఇచ్చేవారు కాదు. వాళ్ళు తినకూడదు అనమాట. గ్రీన్ డ్రాగన్స్ అనేటివి అసలు ఫ్లై చేయకూడదు, అసలు ఆ ఫ్రూట్స్ని అస్సలు తినకూడదు అనమాట. ఆ ఫ్రూట్స్ ఏంటివంటే ఎల్లో, అది ఏవో మతికలేదన్నా దాని పేరు అయితే. ఆ ఫ్రూట్స్ని తింటే ఆ డ్రాగన్ యొక్క గొంతులో అయితే ఫైర్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నిప్పులు అయితే కక్కొచ్చు అనమాట. అది కాబట్టి నిప్పులని గాల్లో ఎగిరేటివి అయితే నిషేధం అయితే చెప్పారు మన బ్లాక్ డ్రాగన్స్ అయితే గ్రీన్ డ్రాగన్స్కి. ఇలా అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు గ్రీన్ డ్రాగన్స్ అనేది వణిగి అయితే బతకాలి. అప్పుడు మన మోటు పతులు అయితే ఈ వరల్డ్కి అయితే వచ్చేసింటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చిన్న డ్రాగన్ అయితే ఈ బ్లాక్ డ్రాగన్స్ అయితే వెంట పడతారన్నమాట చంపటానికి. అదైతే ఎలాగోలా తప్పించుకొని మన మోటు పతులూస్ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు మోటు పతులూస్ అయితే మొత్తం జరిగిన స్టోరీ మొత్తం అయితే విని దానికైతే ఫ్లయింగ్ ఎలా చేయాలి, అలాగే నిప్పుడు ఆ ఫ్రూట్స్ తిన ఓన్గా అయితే క్రియేట్ చేసుకుంటుంది. అలాగనమాట. దానికైతే చాలా ట్రైనింగ్ ఇచ్చి ఒక రియల్ డ్రాగన్ లెక్క, మంచి ఒక పవర్ఫుల్ డ్రాగన్ లెక్క అయితే తయారు చేస్తారు. అప్పుడు ఆ చిన్న డ్రాగన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. వీళ్ళ మోటు పతులు అండ్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అయితే భయపడతారు వీళ్ళు వేరే వాళ్ళని. కానీ ఈ చిన్న డ్రాగన్ అయితే నచ్చజెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ అయితే ఫ్లయింగ్ చేసేది నేర్పిస్తారనమాట. ఆ గ్రీన్ డ్రాగన్స్కి అన్నిటికీ ఫ్లయింగ్ చేసేది అయితే నేర్పిస్తారు. తర్వాత ఏం జరుగుతుందంటే నిప్పులు కక్కడం ఎలా అంటే ఆ ఫ్రూట్స్ని అయితే వాళ్ళు తినము బ్లాక్ డ్రాగన్స్ వస్తే చంపేస్తాయని అయితే అంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే దానిని ఒక గడ్డిలాగా చూపెట్టి సీక్రెట్గా అయితే తినిపించేస్తారు. అప్పుడు అందరికైతే నిప్పు కక్కడం వచ్చేసి ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ ఎగురుతారు. అలాగే ఫైటింగ్ చేయడానికి నిప్పు ఉంటుంది. అంతా బాగుంటుంది అనమాట. చాలా మంచి పవర్ఫుల్ డ్రాగన్స్ లాగా అయితే మారుతారు వాళ్ళందరూ గ్రీన్ డ్రాగన్స్ అయితే. తర్వాత బ్లాక్ డ్రాగన్స్తో అయితే ఫైట్ అయితే చేస్తారు, చాలా పెద్ద ఫైట్. అందరూ అయితే ఫైట్ చేసేసిన తర్వాత బ్లాక్ డ్రాగన్స్ అనేవి ఓడిపోతాయి అన్నమాట. ఆ బ్లాక్ డ్రాగన్స్లో కింగ్ అనే అతన్ని మన మోటు అయితే ఓడించేస్తాడు. అప్పుడు గ్రీన్ డ్రాగన్స్ అన్నీ ఏం చెప్తాయంటే మమ్మల్ని వీళ్ళందరూ బానిసలలాగా చూశారు, ఈ బ్లాక్ డ్రాగన్స్ అన్నిటినీ చంపేయండి అని గ్రీన్ డ్రాగన్స్ అయితే అంటాయి. కానీ మన మోటు పతులుస్ నిజాయితీగా ఏమంటారంటే అలా మనం చేయకూడదు, ఆ తప్పు మనం చేయకూడదు, మీలో ద్వేషం ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళని వదిలేద్దాము, మీరందరూ కలిసి ఉండాలి అని అయితే అంటాడు. వీళ్ళు ఈ గొడవ అనేది వాళ్ళ పూర్వీకులు చేసినది, మీరు కాదు చేసుకునేది, మీ పూర్వీకులు చేసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడన్నా హ్యాపీగా ఉండాలని మోటు అయితే చెప్పేస్తాడు. అలాగైతే హ్యాపీ ఎండింగ్ అయితే అయిపోతుంది, హ్యాపీగా అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఈ వీడియో అయితే మనకైతే అంతే అన్న. ఇంకా చాలా పెద్ద స్టోరీ ఇదైతే నేను చాలా సింపుల్గా అయితే చేశాను కాబట్టి మీరు లైక్ చేసుకోండి అనమాట. అందరికీ బాయ్ అన్న.